శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 10-11 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 10వ శ్లోకం. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. మనకు పరమాత్మ అభ్యాసం చేసి ఆ ధ్యానం అనే దాన్ని ఎలా అభ్యాసం చేసి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి పరమైనటువంటి వాడు, పురుషుడైనటువంటి వాడు, దివ్యమైన వాడిని పొందుతారు అనే విషయాన్ని ముందే చెప్పారు. అది ఎలా పొందాలనే విషయం ముందు శ్లోకాల్లో అభ్యాసం చేయాలని చెప్పారు. అదే విషయాన్ని కాకపోతే అర్జునుడు అడిగిన 7వ ప్రశ్నకు సమాధానంగా ప్రయాణ కాలంలో ఎలా ఉండాలనే విషయాన్ని ఏ విధంగా అయితే అర్జునుడు అడిగాడో దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రయాణ కాలం అంటే ఏంది? మరణ సమయం. మరణ సమయం చెప్పకుండా ప్రయాణ కాలం అని చెప్తున్నారు ఇక్కడ. అలా ఎందుకు చెప్తున్నారు? మనం ఎన్ని జన్మల నుంచి ప్రయాణం చేస్తున్నామో మనకే తెలియదు. పుట్టడం చావడం ఈ కాలంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం మనం. కానీ ఆ ప్రయాణం ఆగేది ఎక్కడికి, ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఆ పరమాత్మను తెలుసుకున్న జ్ఞానం వస్తేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కోసం ప్రయాణ కాలం మనకు సూచిస్తున్నారు పరమాత్మ. మరి ప్రయాణ కాలంలో మరణించే సమయంలో అంటే ఇప్పుడు మనం చూడండి, అమెరికాకో పోవాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? అన్ని సర్దుకుంటాం. ఒక నెల ముందు నుంచి ఎన్ని హంగామాలో, ఎన్నెన్ని కొనాలో, అక్కడికి ఎంత వెయిట్ ఉండేది తీసుకెళ్లాలా, ఇవన్నీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేసి మనం ఆ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని శ్రద్ధగా ఆలోచించి మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే లౌకికంగా ఒక ప్రయాణం చేయాలంటే, ఒక ప్రదేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటేనే ఇంత సర్దుబాటు ఉంది, ఇంత సర్దుకోవడం ఉంది. మరి అలాంటప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు ఎంత సర్దుకోవాలి? ఇంకా మనకు విదేశాల పోటీ లగేజ్ ఉంటుంది, కానీ పరమాత్మ దగ్గర వెళ్ళడానికి లగేజ్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్ ఏందనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ. ఎలా ఉంటే పరమాత్మ దగ్గర చేరిపోతాం మనం? ఎలా ఉండాలి? మనసాచలేనా, మనసు స్థిరంగా ఉండాలి. అచలేన, కదలకుండా స్థిరంగా ఆ పరమాత్మ మీదే నిలబడి ఉండాలి. మరియు భక్త్యాయుక్తో, ఊరికి నిలబడితే ఏం లాభం? భక్తి ఉండాలి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? అనన్యమైన ప్రేమ. ఆ భగవంతుడు తప్ప ఇంకేమి ప్రపంచ విషయాలను ప్రేమించకూడదు. అంటే అత్యున్నతమైన స్థానమైనటువంటి ఆ పరమాత్మనే నిరంతరం ప్రేమించాలి. ఆ అనన్యమైన ప్రేమ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? యోగ బలేనచ, యోగ బలం ఎక్కువ ఉండాలి. ఏ యోగ బలం? అభ్యాసం. ప్రాక్టీస్ బాగా చేయాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి కోసంగా. దాని యొక్క బలం కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. అప్పుడు చేసేవాడు ఎలా ఉంటాడనే విషయం చెప్తున్నారు. యోగాభ్యాసం చేసేవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం ఈ శ్లోకం చెప్తున్నారు. భ్రువోర్ మధ్యే, ఆ భ్రుకుటి మధ్య భాగంలో అంటే ఆజ్ఞాచక్ర ప్రాంతంలో ప్రాణమావేశ్య, ప్రాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఆవేశ సమ్యక్, సంపూర్ణంగా తీసుకొచ్చి పెట్టాలి. పెడితే అతడు, అటువంటి వాడు ఆ పరమ పురుషుడు, పరమైన వాడు, పురుషుడైన వాడు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ పరంధామాన్ని ఉపైతి, చేరుకుంటాడు. ఇది వాడు చేయాల్సిన పని. ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి వాడికి? ఏమేమి మోసుకోపోవాలి? పరమాత్మ దగ్గర వెళ్ళాలంటే మొట్టమొదటి వాడికి ఉండాల్సింది స్థిరమైన మనసు. మనసు స్థిరంగా ఉండాలి. ఇది సాధ్యమా అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం. మళ్ళీ భక్తి. మనం ప్రపంచ విషయాల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మనకి. మన తోడ పుట్టిన వాళ్ళ మీద, మన బంధువుల మీద, స్నేహితుల మీద, ఆస్తి మీద, నగల మీద, వస్త్రాల మీద, అన్నిటి మీద ప్రేమ ఉంటుంది. వీటన్నింటి మించిన ప్రేమ భగవంతుడి మీద ఉండాలి. ఆ ప్రేమ రావాలి. ఆ ప్రేమ వస్తేనే సాధ్యం అవుతుంది. యోగ బలేనా, అది అభ్యాసం చేయాలి. రోజు అభ్యాసం చేస్తేనే ఆ బలం పుంజుకుంటాం. లేకపోతే అందుకని ముందే చెప్పేశారు అభ్యాసం రావాలని చెప్పేశారు.
దానికోసం ప్రయత్నం చేసేవాడు ఎలా ఉండాలి? నిరంతరం అభ్యాసం చేయాలి. ఎలా? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే వాటిని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కానీ మనకు సందేహం వస్తుంది. ఏమని? ఇవన్నీ చేసాం, బాగుంది, మరణ సమయంలో ఎవరికైనా గుర్తొస్తాడా భగవంతుడు? అప్పుడు మనకు స్పృహ ఉంటది కదా, ఏ హాస్పిటల్లో పడి ఉంటామో లేకపోతే ఇంట్లోనే మనకు తెలియకుండా ప్రాణం పోతుందో ఆ సమయంలో అది సాధ్యమా అంటే అందుకని యోగ బలైనచ అని చెప్పేశాడు. అభ్యాసం చేసేవాడికి సాధ్యమే, వాడికి ముందే తెలిసిపోతుంది ప్రాణాలు ఎప్పుడు పోతాయనే విషయం. అందువల్లే వాడు జాగ్రత్త పడతాడు. మనం ఇప్పుడు చూస్తాం, మనం ఇంతకుముందు చెప్పుకున్నవి ఇవన్నీ. భారతంలో ద్రోణాచార్యుడు ఆయనకు వచ్చి ధర్మరాజు అశ్వత్థామ మరణించాడని చెప్పగానే ఆయన వెంటనే నిర్ణయం చేసుకుంటాడు, ఇక నేను భూమి మీద ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తనకు తానే అక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య తన యొక్క ఆజ్ఞాచక్ర స్థానం దాకా తన ప్రాణాలు మొత్తం తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం గుండా తన ప్రాణాలను పైకి పెట్టేట్టుగా ఆ యోగాభ్యాసం వల్ల చేయగలుగుతాడు. అంటే ఎంత చిన్నప్పటి నుంచి ఎంత యోగాభ్యాసం చేసి ఉంటే అది సాధ్యమై ఉంటుంది. అందులో అంత యుద్ధ రంగంలో, అంత గలభాలో, చుట్టుపక్కల రడగడ ధ్వనులతో ఉన్నప్పుడు అంత చుట్టూ యుద్ధం జరుగుతుంటే అక్కడ కూడా కూర్చొని మనసు నిలకడగా పెట్టగలిగాడంటే ఆయన యొక్క సాధన ఎంత గొప్పదో, ఎంత గొప్ప సాధన చేసి ఉంటాడు. నిలబెట్టి ఆ విధంగా మనసు నిలబెట్టడం కాకుండా భక్తితో పరమాత్మని ఆశ్రయించాడు. మళ్ళీ తన యోగ బలాన్నంతా ఉపయోగించి తనలో ఉన్న ప్రాణశక్తినంతా ఈ ఆజ్ఞాచక్రాన్ని తీసుకొచ్చి తద్వారా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని వెళ్ళిపోయాడు. అందరు చూస్తుండగా ఆయనలో నుంచి కాంతి వెళ్ళిపోవడం చూశారు ఆ యుద్ధ రంగంలో. ఇది సాధ్యమా అంటే సాధ్యమైంది. ఋషులకు అందరికి సాధించారు. వాళ్ళకి అదే జాస. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే తాము మరణించే సమయంలో ఖచ్చితంగా భగవంతుని చేరుకోవాలా అనే లక్ష్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం వల్ల వాళ్ళు ఇది మళ్ళీ జన్మించాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు. అందువల్ల సాధిస్తారు. జనక మహారాజు గాని మళ్ళీ మనకు భాగవతంలో సుఖమహర్షి వచ్చి పరీక్షిత్ మహారాజు చెప్తూ ఉంటాడు కదా, అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, నేను ఒక వారం రోజులే బతికేది, నా పరిస్థితి ఏంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, నీకు ఇంక వారం రోజులు టైం ఉందయ్యా, నువ్వు అదృష్టవంతుడివి, వారం రోజుల్లో నువ్వు తరించిపోవచ్చు. కానీ కట్వాంగ మహర్షికి ఒక గడియ కాలమే ఉండింది. ఆయన దేవతలకు పోయి సహాయం చేయడానికి పోతాడు. పోయినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు గెలుస్తారు, రాక్షసులు గెలుస్తారు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, నీకేం వరం కావాలి? నాకు వరం కాదు, నాకు ఆయుష్ ఎక్కడ దాకా అని చెప్పండి అంటాడు. ఇంకో గడియలో మరణిస్తా అంటారు. అంతే, నన్ను వెంటనే భూలోకాన్ని నా రాజ్యాన్ని చేర్చండి అంటారు. దేవతలు ఎంతసేపు చేరుస్తారు? నిమిషంలో ఒక కనుక రెప్పపాట్లో చేర్పించేస్తారు. వెంటనే తన రాజ్యాన్ని తన కొడుకు ఇచ్చేసేసి ఆయన పోయి మఠం వేసుకొని కూర్చొని తన ప్రాణాలను తన యోగాభ్యాసం ద్వారా తనలో ఉన్న పంచప్రాణాలు తీసుకొచ్చి ఆ ఆజ్ఞాచక్రాన్ని చేర్చుకొని తర్వాత ఆయన బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు చెప్తాడు సుఖమహర్షి, చూసావా ఇంత అవకాశం ఉంది. ఆ యొక్క అభ్యాసం ఆయన చేస్తున్నాడు. ఆయన మనసు నిలకడగా భగవంతుడి మీదే ఉంది కాబట్టి అది సాధించగలిగాడు ఆయన. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఆయన సాధన, అలాంటి సాధన చేసే వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకు అప్పుడు సందేహం వస్తున్నాడు, యోగాభ్యాసం చేసిన వాళ్ళు మాత్రమే ఇటువంటి అదృష్టమా అంటే కాదు. అందుకనే భక్త్యా అని చెప్పేశాడు. భక్త్యాయుక్తో, భక్తి ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. అనన్యమైన భక్తి ఉండాలి, భగవంతుడి మీద అమిత ప్రేమ ఉండాలి. అప్పుడే ఇది సాధించవచ్చు. ఈ శ్లోకం ద్వారా మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఏ సందేశం ఇస్తున్నాడు? మరణించే సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే నీకు మరణం రాబోతుందన్న విషయం నీకు సూచనప్రాయంగా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉండాలి, మరియు భక్తి ఉండాలి. దాంతోపాటు యోగ అభ్యాసం చేసినట్టు ఆ అభ్యాసం వల్ల వచ్చినట్టు బలం, ఆ బలం చేత నువ్వు నీ యొక్క పంచ ప్రాణాలు తీసుకొచ్చి నీ యొక్క ఆజ్ఞాచక్ర ప్రాంతంలో తీసుకొచ్చి నిలిపి అక్కడి నుంచి సంపూర్ణంగా నిలిపేసిన తర్వాత నీవు అప్పుడు పొందుతావు, ఆ పరమ పదం పొందుతావు. ఆ పరమమైన పురుషుడు ఎవరు? ఆ పరమాత్మ. ఆయన ఎటువంటి వాడు? పురుషుడు. మనలోనే 3 పురాల్లో కూర్చున్నవాడు పురుషుడు. ఆయన నీలో ఉన్న ఆత్మస్వరూపం ద్వారా దర్శించుకొని చేరుకుంటావు. దివ్యం, అది ఎటువంటిది? దివ్య ప్రకాశ శక్తి కాదు. అటువంటి దాన్ని నువ్వు చేరుకుంటావు. ఇది మనకి సాధ్యమా అంటే సాధ్యమవుతుంది. చూపించారు ఋషులంతా, ఇదంతా చేసి చూపించేశారు. కాబట్టి సాధ్యమే, కానీ ప్రయత్నం చేయాలి. దాని అన్నిటికీ భక్తి మార్గంలో వెళ్ళినా సరే, అటు యోగ మార్గంలో వెళ్ళినా సరే, అటు లేదా జ్ఞాన మార్గంలో వెళ్ళినా సరే.
జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడు అది సాధిస్తాడు. ఎందువల్ల జ్ఞానం ఉంటుంది కాబట్టి వాడు అంతటా పరమాత్మను దర్శించగలడు కాబట్టి వాడు సులభంగా సాధిస్తాడు. ఇక యోగ శాస్త్రం గురించి ఇక్కడ మనం చెప్పింది. తర్వాత 11వ శ్లోకం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యతయోపీతరాగాః యదిచ్ఛన్నో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. మరి ఆ పరమపదం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ పరమపదం ఎలాంటిది? యదక్షరం, అది ఎటువంటిది? అది నాశనం లేనిది. యదక్షరం వేద విదో వదంతి, వేద విధులైన వాళ్ళు, పండితులైన వాళ్ళంతా కూడా వదంతి చెప్తారు. ఎవరైతే ఆ పరమపదం చేరుకోవాలనుకుంటారో వేదాలను చదువుకున్న పండితులు కూడా ఆ పరమపదం గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, దాని గురించి చెప్తూ ఉంటారు, చేరుకోవాలని తీవ్రంగా చెప్తుంటారు. విశంతి యతయో వీతరాగాః. యతయో అంటే యతులు అంటే తీవ్రంగా ప్రయత్నం చేసేవాడు. పరమాత్మనే చేరుకో, ఆ పరమపదమే, ఆ పరమం పురుషం దివ్యం అయిన ఆ యొక్క పరమపదాన్ని చేరుకోవడానికి కోసంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని యతులు అంటారు. వాళ్ళు విశంతి ఎలా ప్రవహిస్తారు దాంట్లోకి, ఆ పరమపదానికి? వీతరాగాః, వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించి వాళ్ళు తద్వారా అక్కడికి చేరుకుంటారు. ఇంకా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, ఇంకా బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు, వాళ్ళు నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించి ఆ పరమపదం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తత్, అటువంటి ఆ పదం ఎటువంటి పదం? అది దివ్యమైన పదం. అటువంటి దాన్ని సంగ్రహేణ ప్రవక్ష్యే, ఎలా చేరుకోవాలనే విషయాన్ని గురించి ఇప్పుడు నేను సంగ్రహంగా నీకు చెప్పబోతున్నాను. అర్జున, నీకు ఇప్పుడు చెప్పాను కదా, అభ్యాస యోగం ద్వారా వెళ్ళాలి, ఇలా ప్రయాణ కాలంలో గుర్తించుకోవాలి అని చెప్పా కదా. అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు సంగ్రహంగా, ఏ పరమపదం అయితే ఉందో, యతులంతా ప్రయత్నం చేశారో, వేదం పండితులంతా ఘోషించారో, బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళంతా ఏ విధంగా ప్రయత్నం చేశారో అటువంటి గొప్ప పదమైనటువంటి ఆ పరమపదం గురించి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను అని చెప్తున్నాడు. సంక్షిప్తంగా చెప్తాడా కృష్ణ పరమాత్మ? అంటే దాంట్లో ఉండే సారం అంతా తీసి చెప్తాడు. అది చెప్పబోతున్నా, ముందు చెప్పబోయే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు పరమాత్మ. ఇది ఎలా ఆయన చెప్తున్నప్పుడు కరెక్టే కదా. వేదం అంతా వేద ఘోష ఏం చేస్తుంది? ఆ పరమపదం ఉంది, దాన్ని చేరుకోవాలి. మన ప్రయాణ కాలం ఎక్కడికి పోవాలి? ఆగిపోవాలంటే, ఈ పుట్టడం చావడం అనే ఈ కార్యక్రమం, ఈ సంసార చక్రం దాటాలంటే, తరించాలంటే పరమపదం చేరుకోవాలి. అదే శాశ్వతం, అది అక్షరం. అది ఎటువంటిది? అక్షరం. అది శాశ్వతమైనది, క్షరము లేనిది, నాశనము లేనిది. అటువంటి దాన్ని శాశ్వతమైన దాన్ని చేరుకోవాలని చెప్పి వేదాలనే ఘోషిస్తున్నాయి. వేదం చదువుకున్న పండితులు చెప్తున్నారు మనకి. ఇంకా యతులంతా దానికోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఉండేదే ఆ ప్రయత్నం కోసమే. వాళ్ళలో ఉన్న దోషాలేంది? కామం, కోరిక, ఆ సంకల్పాలతో సహా తీసేస్తారు. మళ్ళీ ఇంద్రియాలను జయించేస్తారు, క్రోధాన్ని జయిస్తారు, అన్నిటినీ జయించేస్తారు. వాళ్ళు జయించి ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశిస్తారు? అదేమన్నా ఒక దాంట్లో ఒక గృహంలో పోయేదా? అలా ప్రవేశిస్తారా? కాదు. తమలోనే ఆత్మలోనే ఆత్మానందం చెందుతారు వాళ్ళు. ఆ యతులంతా కూడా ఆ స్థితికి వాళ్ళు వెళ్తారు. ఇంకా బ్రహ్మచర్యంతో చరంతి, తిరుగుతారు. అదే బ్రహ్మచర్యం అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టమైన విషయం. చెప్తారు సులభమని, కాదు, చాలా కష్టం. ఇది కూడా మనకి యమ నియమాసనాల్లో వచ్చేస్తుంది ఈ బ్రహ్మచర్యం అనే విషయం. దీన్ని కూడా ఇది బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మమునందు చరించడం అంటే పరబ్రహ్మ ఎందే మనసు బుద్ధి నిలకడగా కూర్చోబెట్టి తిరగడం. అది అలా తిరగడం అంటే అది ఆచరించడం చాలా కష్టమైన విషయం. అసలు ఆ బ్రహ్మచర్యం అనేది చాలా కష్టం. కానీ అది ఆచరించిన వాడు, యోగాభ్యాసం చేసేవాడికి ఈ ముందు శ్లోకాలు చెప్పినట్టుగా మనసు నిలకడగా నిలబడుతుంది, బుద్ధి నిలకడగా కూర్చుంటుంది, వాడి మాత్రమే సాధించగలుగుతాడు. దీనికి కూడా మనకు బ్రహ్మచర్యంలో చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే గాయత్రి బ్రహ్మచర్యం అని ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే ఉపనయనం అయిన తర్వాత వాడు బ్రహ్మచర్యం పెళ్ళయ్యేదాకా బ్రహ్మచర్యం పాటించి ఆ గాయత్రి మంత్ర ఉపాసన చేసేది ఒక పద్ధతి. ఇక రెండోది వైదిక బ్రహ్మచర్యం.
అంటే వేదాధ్యయనం ద్వారా బ్రహ్మచర్యం చేయడం. అంటే చదువుకుంటూ ఒక పక్క శాస్త్ర అధ్యయనం చేస్తూ ఇంకో పక్క బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఇంకా ప్రాజాపత్య బ్రహ్మచర్యం, పెళ్ళైనా కూడా కేవలం భార్యతో మాత్రమే, సంతానం వరకు మాత్రమే వాళ్ళు సంగమించి తర్వాత నిరంతరము బ్రహ్మచర్యం పాటించే పద్ధతి. బ్రహ్మచర్యం ద్వారా, యోగాభ్యాసం ద్వారా భగవంతుని చేరుకోవాలని తీవ్ర ప్రయత్నం. ఇంకా 4వది బృహత్ బ్రహ్మచర్యం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళెవరు ఎప్పటికీ ఉండిపోతారు, జీవితాంతం వాళ్ళు పెళ్లి చేసుకోకుండా, స్త్రీ సంగమం లేకుండా కేవలం పరమాత్మ యందు మాత్రమే మనసు నిలకడగా పెట్టి కూర్చునేస్తారు. ఇది బ్రహ్మచర్యంలోని 4 విధాలైన విషయం. మనకి యమ నియమాల్లో అని చెప్పేస్తారు. బ్రహ్మచర్యం గురించి అది వస్తేనే మనకు ధ్యానం నిలకడగా కూర్చుంటుంది. అసలు అది సాధించాలి, చాలా కష్టమైన విషయం, కానీ అది సాధించడం సులభమే. ప్రాక్టీస్ చేసేవాడికి చాలా సులభం, యోగాభ్యాసం చేసేవాడికి సులభమైన విషయం. కాబట్టి అలా చేసుకున్న పోయిన వాడికి ఈ విధంగా వాడు సాధిస్తాడు, పరమాత్మనే చేరుకుంటాడు. కాబట్టి వేదవేత్తలు ఆ పదాపదం చేరుకోవని చెప్తున్నారు. మళ్ళీ యతులు దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేసి చేరుకుంటున్నారు. బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు ఇష్టంతో, వాళ్ళు మా కోరిక ప్రకారంగా, వాళ్ళ కోరికే అది పరమపదం చేరుకోవాలనే కోరిక, దాంతో తీవ్రమైన ప్రయత్నంతో వాళ్ళు వెళ్తున్నారు. అటువంటి గొప్పదైన ఆ పదం గురించి ఇప్పుడు నీకు నేను సంక్షిప్తంగా చెప్తానయ్యా. అది ఎలా వెళ్ళాలి, ఆ పరమపదం ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని గురించి నేను అంటే రాబోయే శ్లోకాల్లో ఏం చెప్తున్నారో ఆ విషయాన్ని సూచిస్తున్నారు. అక్కడ కూడా యదక్షరం అనే దగ్గర కూడా చెప్తున్నాడు. యదక్షరం అనే దగ్గర అక్షరం అంటే ఓంకారం ముందు చెప్పబోతాడు. ఓంకారం గురించి చెప్పబోతూ ముందే ఆ పదాన్ని కూడా సూచిస్తున్నాడు. ఓంకారం అంటే ఏంటి? తారక మంత్రం. తారకం అంటే తరింపజేసేది. తరింపజేసేది అంటే ఈ సంసారం అనేది నుంచి దాటించేది. అటువంటి మంత్రం అది. ఆ మంత్ర స్వరూపాన్ని గురించి, ఆ మంత్ర స్వరూపం ద్వారా సాధన చేసే వాళ్ళు పొందే పరమపదం గురించి ముందు శ్లోకాలు చివరి దాకా, ఈ అధ్యాయం చివరి దాకా ఈ విషయాన్ని అంటే క్రమముక్తి గురించి చెప్పడం మొదలవుతోంది. ఆయన చెప్పబోతున్నారు ఈ విషయాన్ని. ఇది సాధించే కష్టం అంటే కష్టం, కానీ సులభం కూడా, రెండు. అది ఆ విషయాన్ని వివరంగా చెప్తారు ముందు శ్లోకాలు. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. అనేక మంది శిష్యులు ఉంటారు, గురుకులం ఉంటుంది. దాంట్లో ఒక శిష్యుడు. ఈ శిష్యుడికి అన్ని సందేహాలు. ఆ సందేహాల్లో కూడా ముఖ్యమైన సందేహం ఏంటంటే, ఈ పుట్టడం చావడం అనే కార్యక్రమం ఎందుకు పెట్టాడు భగవంతుడు? అది ఆ గురువు గారిని అడుగుతుంటాడు. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, నువ్వేరా భగవంతుడివి, నీలో భగవంతుడు ఉన్నాడు, పెట్టలేదు. నువ్వు తెలుసుకుంటే, ఆ జ్ఞానం వస్తే నువ్వే పరమాత్మ అయిపోతావు అని చెప్తాడు. వాడికి అది అర్థం కాదు. అసలు నేను మనం చెప్తారు, భగవద్గీత చెప్పారు కదా, ప్రయాణకాలే అని చెప్తున్నారే, ఆ మన సమయంలో భగవంతుడు గుర్తు రావాలని చెప్తున్నారే, అది ఎలా సాధ్యం? దానికి నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటి? అది నాకు బోధించండి, నేను మర్చిపోకుండా నేను భగవంతుని చేరుకోవాలి అని చెప్పి ఆ పిల్లవాడు అడుగుతాడు. కానీ ఆ గురువు గారికి ముచ్చటేస్తుంది. ఇంతమంది పిల్లలుంటే ఇంత చిన్న వయసుకి ఇతడు ఇంత శ్రద్ధగా తన ప్రయాణ కాలంలో భగవత్ నామాన్ని మర్చిపోకుండా ఆ భగవంతుడు కలిసిపోవాలని ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడని చెప్పి సంతోషం అయిపోతుంది. అప్పుడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి చెప్తాడు, నాయన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, ఇక్కడ దాకా నేను నేర్పిస్తాను నీకు. ఎట్లా ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలనే విషయాన్ని నీకు రోజు తర్ఫీదిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడికి ఓంకార మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. చేసి ఆ పిల్లవాడికి యమ నియమ అక్కడ గురుకులంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ సాధ్యమే, యమ నియమ సాధ్యమే. తర్వాత ఆసనాలు సాధ్యమే, ప్రాణాయామం చేయిచ్చేస్తాడు. ఇలా అన్ని నేర్పిస్తాడు. నేర్పించి, నాయన ఇప్పుడు నీకు ఒక మంత్రం ఇచ్చాను, ఈ మంత్రంతో ప్రాణశక్తిని కిందికి పైకి మంత్రంతో కలిపి ప్రాణాయామం చెయ్యి, అప్పుడు నీకు త్వరగా ఆ విషయం తెలుస్తుంది, ఆ పరమపదం గురించి నీకు అనుభవంలోకి వస్తుంది నాయన అని అతనికి సలహా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు తన దగ్గరే అంత శిక్షణ ఇస్తాడు. ఇంకా అతడు ధారణ దాకా వచ్చేస్తాడు, బాగా అక్కడ దాకా వచ్చేస్తాడు, నియంత్రించుకుంటాడు, ఇంద్రియాలను జయిస్తాడు, కామక్రోధాలను జయిస్తాడు, చాలా వరకు మెరుగ్గా వచ్చేస్తాడు. ఇకేమీ నీకు ఇబ్బంది లేదు, నీవు ఇప్పుడు వెళ్ళి ధ్యానం వచ్చేసి ధ్యానం అన్ని రోజు చేయిస్తాడు, కానీ అక్కడ దాకా మెట్లు ఎక్కుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు వెళ్ళి ఒక
కాశీ లాంటి మహానగరాల్లో మహా పుణ్యక్షేత్రాల్లో అక్కడికి పోయిగా నువ్వు చేస్తే, ఈ సాధన చేస్తే నీకు త్వరలోనే ఇంకా అతను చెప్పేస్తాడు, నేను బ్రహ్మచర్యంగా ఉంటాను, నేను పెళ్లి చేసుకోని చెప్పేస్తాడు. అందువల్ల నువ్వు ఇంకేమి పెళ్లి కూడా చేసుకునేది లేదు, ఇంటికి పోయేది లేదు కదా, వెళ్ళి ఇక్కడి నుంచి తీర్థయాత్రలు వెళ్ళు, హాయిగా అక్కడ పోయి గంగలో స్నానం చేసి అక్కడ కాశీనగరం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రయాగ అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి మోక్షగురులైనటువంటి వాడి దగ్గర పోయి నువ్వు తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే నువ్వు త్వరగా ఆ అనుభవం తెచ్చుకుంటావు, తద్వారా మోక్షం సంపాదిస్తావు అని చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి గురువు గారి దగ్గర సరే ఇప్పుడు ఆయన చెప్తాడు. ఆ గురువు గారు, నా గురువులందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఆయుష్ పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళు హిమాలయాల్లో ఉండిపోయారు. కొంతమంది ఆయుష్ పెంచుకోకుండా తొందరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వాళ్ళు ఈ ధ్యాన సమాధి దాకా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. నీవు దేన్నైనా నువ్వు నిర్ణయించుకొని చేసుకో అని చెప్పి పంపిస్తాడు. ఇంక ఈ పిల్లవాడు ఆనందంగా నాకు ఒక ఇది వచ్చేసిందని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కాశీ నగరాన్ని పోయి ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఆ మంత్రాన్ని, ఆయన ఇచ్చిన మంత్ర ఉపదేశాన్ని వదలకుండా చాలా చక్కగా చేసుకుంటాడు. తన యొక్క ప్రాణశక్తిలో తన ప్రాణాయామం చేస్తున్న సేపు ఆ ఓంకారాన్ని, ఆ అకారాన్ని ఎంతసేపు పలకాల, ఉకారాన్ని ఎంతసేపు పలకాల, మకారాన్ని ఎంతసేపు పలకాల, అదంతా గురువు గారి తెలుసుకున్న శిక్షణ ప్రకారంగా ఏ మాత్రం లోపం లేకుండా చేస్తుంటాడు. గాని అతడు ఉన్నటువంటి ఆ ధారణ చేసేటప్పుడు చాలా సార్లు మళ్ళీ ప్రపంచ విషయాలకు వచ్చేస్తాడు. చూస్తూ ఉండంగానే అతనికి తెలియకుండా జారిపోతుంటాడు. చాలా కష్టమైపోతుంది అతనికి. ఇదేంటి దీని ఇలా జారిపోతున్నానే, మన గురువు గారు చెప్పారు అలా జారిపోకూడదు, ముందుకు వెళ్ళాలని ఎంత బాగా చెప్పారు ఆయన. అయినా ఎందుకు నాకు ప్రపంచ విషయాలు ఇంత బాగా ఆకర్షిస్తున్నాయి, ఆయన ఇంత పవిత్ర ప్రదేశాల్లో వచ్చి కూర్చున్నా కూడా నాకెందుకు ఇది కుదరడం లేదు అని ఆయన దిగులైపోతుంది. ఇంకా దాంతో అంత తిరుగుతుంటాడు. మళ్ళీ నా అంతటి నడకే కదా, నడిచిపోతుంటాడు. చుట్టుపక్కల ఉండే అన్ని తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలకు అంతా కూడా చేసుకుంటూ పోతాడు. పోయిన తర్వాత అలా వెళ్తున్నా కూడా మధ్య మధ్యలో అతడు డిస్టర్బ్ అవుతూనే ఉన్నాడు. ధారణ కుదరడం లేదు, ధ్యానం దాకా వెళ్ళడం లేదు, వెనక్కి వస్తున్నాడు. అప్పటికి ఉదయం లేచి అన్ని చెక్ చేసుకుంటాడు. నేను యమాన్ని పాటిస్తున్నానా, నియమాన్ని పాటిస్తున్నానా, బ్రహ్మచర్యం పాటిస్తున్నానా అని తనే చెక్ చేసుకుంటుంటాడు. రోజు చెక్ చేస్తాడు. ఆసనాలు సరిగ్గా వేస్తున్నానా, ప్రాణాయామం సరిగ్గా చేస్తున్నానా, గురువు గారి ఇచ్చిన మంత్రం సక్రమంగా చేస్తున్నానా అని అనుక్షణాన్ని గమనిస్తాడు. ఎంత గమనించినా, ఎన్ని చేసినా అతడు ఉన్నటువంటి బాగా ధ్యానంలో కూర్చున్న సమయంలో మళ్ళీ ప్రపంచ విషయాల్లోకి మనసు వచ్చేస్తుంటుంది. ఇదేంటిరా నాయన, ఇంత పరిస్థితి ఇంత బాగా నేను గురువు గారిని నేర్చుకొని వచ్చి ఓడిపోతున్నా అని చెప్పేసి అతడు అలా తిరుగుతూ ఉండగా ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అప్పుడు ఆ ఆశ్రమంలోకి వెళ్తాడు. అక్కడ ఒక గురువు గారు యోగాభ్యాసం నేర్పిస్తుంటారు. అప్పుడు ఆ గురువు గారు వెళ్ళిపోతాడు. పోయి తన బాధ చెప్తాడు. ఈ విధంగా నేను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోయిన వాడిని ఆ ధ్యానం అనే మెట్టి ఎక్కి సమాధికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో వెనక్కి వచ్చేస్తున్నాను. తెలియకుండానే ప్రపంచ విషయాలు నన్ను లాగుతున్నాయి. నా మనసు ఎందుకో నిలకడగా కూర్చోవడం లేదు. దీనికి కారణం ఏదో నాకు తెలియడం లేదు. నన్ను అనుగ్రహించండి అని చెప్పి అడుగుతాడు. నేను వెనక్కి వెళ్ళి మా గురువు గారిని అడగడానికి సమయం లేదు. నేను వెళ్ళేసే చాలా టైం పడుతుంది. చాలా దూరం వచ్చేసాను నేను. మళ్ళీ వెనక్కి అందరూ నడిచి వెళ్ళాలి. అందుకని మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి ఆయన ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి, నాయన నీకు వెన్నింటితో పాటు తీవ్రమైన వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యమే జ్ఞానం. ఈ రెండు ఉండాలి. ఇవన్నీ సాధన చేస్తున్నా కూడా నీకు ఈ రెండు కూడా తోడ్పడాలి. అప్పుడు మాత్రమే అది నీకు సాధ్యం అవుతుంది. కాబట్టి కూర్చో, నీకు జ్ఞానాన్ని బోధిస్తా అని చెప్పి ఆయన అప్పుడు ఆ వేదాంతాన్ని అంతా బోధిస్తాడు. బోధించిన తర్వాత దాని వల్ల తీవ్రమైన వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ దేహము నేను కాదు అనే భావన ముందు పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకుంటే కానీ నీకు సాధ్యం కాదు. దేహం మీద వ్యామోహం వస్తోంది అప్పుడప్పుడు, అంటే జారుతోంది మనసు. కాబట్టి జారకుండా ఉండాలంటే తీవ్రమైన వైరాగ్యం రావాలి నాయన అని చెప్పి ఎన్నో రోజులు ఆయనకి ఆ హితబోధ చేస్తాడు. జైగా విని 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 అతడు తెలుసుకుంటాడు. ఓహో, ఇదా నా లోపం తెలుసుకొని ఆయన ఎదురుగానే ఆయన సాధన చేస్తాడు. సాధన చేసి కానీ ఆ గురువు గారికి భూత భవిష్యత్తు వర్తమానాలు కాదు తెలుసు. ఆయన చూస్తాడు, ఈ పిల్లవాడి ఆయుష్ ఎక్కువ కాలం లేదు. అప్పుడు చెప్తాడు, నువ్వు కొద్ది కాలంలోనే మరణించబోతున్నావు.
కాబట్టి ప్రయాణ కాలంలో నువ్వు ఖచ్చితంగా భగవన్నామాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు నీచే సాధన తీవ్రం చేయాలి నువ్వు అని అతనికి చెప్తాడు. నువ్వు ఇన్ని గంటల సేపు ధ్యానం ఎంతసేపు చేయాలి, ఆ ధారణ ఎంత అన్ని చెప్తాడు కూర్చోబెట్టి. అప్పుడు ఆ గురువు గారి దగ్గర కూర్చొని అతడు శిక్షణ పొందుతాడు. బాగా తెలిసిపోయింది, తన మరణ సమయం కూడా తెలిసిపోయింది. కాబట్టి ఆ విధంగా ఆ గురువు గారి ద్వారా ఆయన శిక్షణ పొంది ఆ మరణించే సమయానికి ఆ భగవన్ నామంతోనే, ఆ భగవద్ ధ్యానంలోనే తన యొక్క అభ్యాసం వల్ల సాధించి ఆ విధంగా తనలో ఉన్న ఆ మణిపూరక చక్రం దగ్గర నుంచి తన ప్రాణాలు తీసుకొచ్చి అనాహ చక్రం దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి విశుద్ధి, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం చేర్చుకొని అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా అతడు వెళ్ళిపోతాడు. ఈ విధంగా మొత్తానికి సాధిస్తాడు. అది ఆ గురువుల అనుగ్రహం ఉంటుంది కానీ సాధ్యం కాలేదు. ఆయన గురువు లభించడం వల్ల, ఆయన యొక్క పూర్వజన్మ వల్ల, మరియు ఇప్పుడు చేసిన సాధన ఫలితంగా భగవంతుడే దారి చూపించడం వల్ల అతడు ఆ విధంగా చేరుకుంటాడనమాట. ఆ యోగాభ్యాసంలో వెళ్ళిన అతను ఆ విధంగా తరిస్తాడు. కాబట్టి ఇలా బ్రహ్మచర్యం పాటించి వేదాల్లో చెప్పిన ప్రకారంగా, వేదం ఏం చెప్పింది, యోగాభ్యాసమే చెప్పింది. ఆ విధంగా ఎవరైతే చేస్తారో అటువంటి వాడు తరించడానికి, ఆ ఓంకార మంత్రం ద్వారా తరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కదా, అదే ఉండేది. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మనకి పరమాత్మ ఇక ముందు చెప్పబోయే శ్లోకాల్లో వివరంగా చెప్పబోతున్నాను అని సూచన చేస్తూ, ఇక ముందు చెప్పబోయే శ్లోకాల్లో ఈ ఓంకార అక్షరం గురించి చెప్పబోతున్నా అని చెప్పి సూచన చేస్తూ ఈ శ్లోకాన్ని మనకి తెలియజేశారు. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 10-11 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.